హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా జాయ్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక సిన్సియర్ పాలిటీషియన్ ఫ్యామిలీ ఉంటుంది. ఆయన పెద్ద కొడుకు లవ్ మ్యారేజ్ చేసుకుని ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. ఆ అబ్బాయి వైఫే మన సమంత. అయితే ఇంట్లో చిన్న కూతురు పెళ్లి ఫిక్స్ అవ్వడంతో గొడవలన్నీ పక్కన పెట్టి అన్నయ్యని వదిన సమంతని ఇంటికి పిలుస్తారు. కానీ ఫ్యామిలీలో వీళ్ళకి పెద్దగా రెస్పెక్ట్ దొరకదు. అసలు సమంత పాస్ట్ ఏంటి, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఆ ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు. ఇలాంటి టైంలో ఆ ఫ్యామిలీకి కొన్ని ఊహించని పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మన సమంత రంగంలోకి దిగి ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసింది, విలన్స్ కి ఎలా చుక్కలు చూపించింది అనేదే ఈ సినిమా కథ. సినిమా గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో లాగా ఇక్కడ వన్ ఉమెన్ షో నడిపించింది సమంత. యాక్షన్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో తన నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళ రోల్స్ బాగానే చేశారు. సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ చేసే కామెడీ అక్కడక్కడ భలే నవ్విస్తుంది. కానీ సినిమాలో స్టోరీ లైన్ బాగున్నా స్క్రీన్ ప్లే మాత్రం కొంచెం స్లోగా సాగుతుంది. మెయిన్ పాయింట్ కి రావడానికి డైరెక్టర్ చాలా టైం తీసుకున్నాడు. విలన్ క్యారెక్టర్స్ ని ఇంకా పవర్ఫుల్ గా డిజైన్ చేసి ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది. కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయినా సమంత యాక్షన్ ప్యాక్ పర్ఫార్మెన్స్ కోసం ఈ సినిమాని హ్యాపీగా ఒకసారి చూడొచ్చు. ఒక ముక్కలో చెప్పాలంటే, రొటీన్ సినిమాలు కాకుండా సమంత డిఫరెంట్ యాక్షన్ అవతార్ చూడాలి అనుకుంటే ఈ సినిమా అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మీ క్రేజీ రివ్యూల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.